తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మంత్రం గురించి ఇవాళ మాట్లాడదామండి. ఎందుకంటే ఒక మాట అంటారు, మంత్రాలకి చింతకాయలు రాలవు అనేది. ఇది ఒక సామెతగా చెప్పినా, నాస్తికులు చెప్పినా, ఆస్తికులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా. అయితే నిజంగా మంత్రానికి అంత బలం ఉంటుందా? మనం ఏదన్నా అనుకుని ఆ మంత్రం జపిస్తే అన్నీ సిద్ధిస్తాయా? కొంతమంది అయితే మంత్రం జపం చేస్తూ ఉంటారు, ఈ దేవుడికి ఈ మంత్రం అని చెప్తూ ఉంటారు. ఇలా నిజంగానే మంత్రానికి అంత బలం ఉంటుందా? అవి జపిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయా, పరిహారం దొరికేస్తుందా అని అడిగే వాళ్ళకి సమాధానం తప్పకుండా అమ్మ. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతా అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు ఎవరికి వర్తించవు అంటే అజ్ఞానులకి, అంధకారంలో ఉండే వాళ్ళకి, ఏమాత్రము జ్ఞానం అంటే ఏంటి, విచక్షణ అంటే ఏంటి అనేటువంటి విషయం తెలియని వారికి, ధర్మం అనేటువంటి పేరు గురించి అవగాహన లేని వాళ్ళకి ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మంత్రం తెలియదు, మంత్రార్థం తెలియదు, మంత్ర రూపం తెలియదు, మంత్ర స్వరం తెలియదు, మంత్ర విధానం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఎవరు ఏ వీడియో చేసినా వాళ్ళని కించపరచడం తప్పితే. అంతే. అటువంటి సన్నాసుల గురించి నేను ఎప్పుడు మాట్లాడనండి. మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారండి అంటే, మనం చెప్పేటువంటి దాంట్లో అపార్థాలు తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. వారు కూడా ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా వింటే సన్మార్గంలో పట్టడానికి అవకాశం ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతా. పూర్వకాలంలో మన ఇంట్లో ఏదైనా ఒక క్రతు, ఒక పూజ ఏదైనా ఉంది అంటే పంతులు గారి ఇంటికి వెళ్ళి ఫస్ట్ అక్కడ కూర్చొని, అంటే మా ఇంట్లో ఇలా మేము పూజ పెట్టుకుంటున్నాం, మీరు రావాలి, వచ్చి చెయ్యాలి అని అడిగేవాళ్ళం. సరే అనేవారు. వారు చక్కగా వచ్చి కార్యక్రమం చేసి వెళ్ళంగానే ఆ ఒక మండపారాధన ఏదైతే ఉంటుందో అదంతా కూడా మర్నాడు సాయంత్రం ఎప్పుడో మొత్తం వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఎందువల్లంటే వాళ్ళకు ఒక నమ్మకం, బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణుడు అన్న ఇంటి ఆడపిల్లన్న ఒకటే అని ఒక ఉద్దేశ్యంతో మన ఇంటి ఆడపిల్లని మనం ఎలా చూసుకుంటామో ఆ బ్రాహ్మణుని కూడా మనం అలా చూసుకున్నట్టయితే కనుక సర్వకాల సర్వావస్థలు యందు ఆ బ్రాహ్మణుడు నిత్యం చేసుకునేటువంటి పూజలో మన గురించి ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. మన ఆడపిల్లకి ఇంటికి వచ్చినప్పుడు పసుపు కుంకంగా మనం ఏదైనా ఇస్తే నా పుట్టింటి వాళ్ళు ఇలా ఇచ్చారని ఎలా అయితే చెప్పుకుంటుందో, అలానే ఆ బ్రాహ్మడు తినేటువంటి ప్రతి ముద్ద నాదయ్యి ఉండాలని చెప్పి కోరుకునేవారు. అది బ్రాహ్మణో మమ దేవత. ఎందువల్లంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం అంతా కూడా బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉండేటువంటిది. ఇవాళ ఎవరు పడితే వాళ్ళు మంత్రాన్ని ఒక పాటలాగా మార్చేసేసి ఎలా తోస్తే ఎలా చేసుకుంటున్నారు. నేను విన్నాను, చూశాను. అంతకన్నా మించినటువంటి మన దేశానికి, మన ధర్మానికి పట్టిన దరిద్రం అందరికీ తెలుసు గాయత్రి మంత్రం. అవునండి. ఆ గాయత్రి మంత్రం పరమ రహస్యమైనటువంటిది. ఆ మంత్రం మేము ఉపదేశం తీసుకోవడం కోసం ఏడో ఉపనయనం చేసుకుంటామమ్మా. 4 రోజులు ఉపనయనం ఉంటుంది. ఆ ఉపనయనం చేసుకొని ఆ మంత్రాన్ని సావిత్రీం భో అనుబ్రూహీతి బ్రూయాతు చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం ఆ 24 అక్షరాలైనటువంటి మంత్రోచ్చరణ, ఆ మహామంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కోసం యజ్ఞోపేత ధరణ మాకు ఉంటుంది. ఆ ఉపనయనమైన మొదటి రోజు నుంచి కట్టె కాలే వరకు మేము 3 పుట్ల అనుష్ఠానం చేయవలసిందే. అది మా విధి. అంత రహస్యకృతంగా ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కోసమే మేము ఉపనయనం చేసుకొని ఆచరిస్తూ ఉంటాం. అటువంటి గాయత్రి మంత్రాన్ని చాలా ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి రింగ్ టోన్ల కింద, కాలింగ్ బెల్ వేస్తే అది వస్తూ ఉంటుంది. స్వరాక్షర పదవృత్తవరణ అన్నీ మార్చేసేసి పెట్టేశారు. ఒక మంత్రం అనేటువంటిది ఏ రకంగా చెప్పబడి ఉందో ఆ విధానాన్ని అనుసరిస్తే ప్రపంచం మొత్తం చల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు ఉన్నాయి కదా, సబ్జెక్టులు ఎప్పటికీ మారుతూ ఉంటాయి. కానీ మంత్రం అనేటువంటిది లక్షల సంవత్సరాల క్రితం
ఏదైతే వచ్చిందో ఇవాళకి అదే వస్తుంది. అదే ఉంటుంది. ఒక అక్షరం కూడా మార్పు రాదమ్మా. కేవలం ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే మంత్రం ఆ మంత్రం తను నేర్చుకోవాలి అంటే తనకు ఉపనయనం కావాలి. ఉపనయనం 4 రోజులు ఉంటుంది. ఆ ఉపనయనంలో సావిత్రి మంత్రం అంటారు దాన్ని, గాయత్రి కూడా కాదమ్మా, సావిత్రీంభో అను. ఆ ఒక్క సావిత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించిన మంత్రం మాది. ఉపనయనం ఉదయం 7:30-8 గంటలకు ముహూర్తం అయితే మధ్యాహ్నం నుంచి సంధ్యావందనం పడుతుంది. 11 గంటలకు ముహూర్తం అయితే సాయంత్రం నుంచి సంధ్యావందనం పడుతుంది. సంధ్యావందనం అగ్నికార్యం 2, బ్రహ్మయజ్ఞం 3. అగ్నికార్యం అనేటువంటిది వివాహం అయ్యే వరకు చేయాలి. వివాహం అయిన తర్వాత ఔపోసన అని వస్తుందమ్మా. వీడు బ్రతుకున్నంతకాలం కట్టెకాలే వరకు చేయాలి. ఆ ఔపోసనలో ఉన్న అగ్నిహోత్రమే వీడు చనిపోయినప్పుడు అగ్నిహోత్రంతో వీడికి దహనం చేయాలి. అది విధానం. అంటే ఆ మంత్రం అనేటువంటిది మేము ఎంత సాధన చేస్తే, చాలామంది మీరు పెద్ద గొప్ప, మీకు మంత్రాలు అంత విధానం వచ్చా, అంత ఇది ఉందా, గురు దగ్గర ఉపదేశం తీసుకోవాలి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. 1వ తరగతిలో మీకు కొన్ని సబ్జెక్ట్ ఉంటాయి, లేదంటే ఫస్ట్ క్లాస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ సబ్జెక్టు 20 ఏళ్ళ తర్వాత చెప్తారా? 1990లో నాకు 7 అనుకుంటా, అప్పుడు 90లో మా గురువుగారి దగ్గర నేను ఏదైతే మొదలుపెట్టి ఉన్నానో ఇప్పుడు గ్రంథం లేకుండా నేను చెప్తా మొత్తం అంతా A to Z. 22 సంవత్సరాలమ్మా ఒక వేదం చెప్పుకోవాలంటే. 22 సంవత్సరాలు కఠిన సాధన. ఒక రోజుకి 16 గంటల సాధన ఉంటుంది. అంత సాధన చేస్తే ఆ బ్రాహ్మణుడు మంత్రం చెబుతాడంటాం వేరు, తన మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం అనేటువంటి బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంది అంటానికి, మంత్రాలు చెప్పుకున్నారంటానికి తేడా ఉంటుంది. మంత్రాలు చెప్పుకోవటం వేరు, దాన్ని ఆధీనం తెచ్చుకోవటం వేరండి. 22 సంవత్సరాలు కఠినమైన సాధన. అంత సాధన ఉన్నప్పుడు ఆ మంత్రం అనేటువంటిది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః అని చెబుతున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు అనేటువంటిది ఈ యొక్క పెదాల నుంచి 7 అంగుళాలు వస్తాయమ్మా. ఎప్పుడైతే ఆ మంత్రం బ్రాహ్మణాధీనం అని అన్నప్పుడు అన్ని సంవత్సరాలు కఠిన సాధన చేసి అక్కడ కూర్చొని ఆ ధ్యానం చేస్తుంటే ఆ మంత్రానికి ఉండేటువంటి శబ్ద తరంగాలు 7 అంగుళాలు వచ్చి సుమారుగా తక్కువ ఒక్కొక్క అంగుళం 27 కిలోమీటర్లు ఉన్నది. ఎంతో ప్రశాంతంగా ఉంచుతుందండి. అంత గొప్పది మంత్రం. అది ఏ మంత్రమైనా మంత్రానికి అంత గొప్పతనం లేదు అని అంటే తిరుమల అంతమంది ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళరు కదండి. కాకపోతే ఏంటంటే మన ఎంతటి కర్మ ప్రారంభం అంటే మంత్రము అంటే మన వాళ్ళకే నచ్చదు, మన వాళ్ళే ఒప్పుకోరు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎంత చండాలమైన భావన ఇదే. ఎప్పుడు ఆ మంత్రం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించారు, నోట్లోంచి బయటకు మాట రావాలి. తావల్య శకారం, దంతియ శకారం, మూర్ధన్య శకారం, ఏ అక్షరం ఎలా పలకాలి అనేటువంటిది చెప్పబడింది. ఆ అక్షరాన్ని అలా పలకకపోతే ఆ మంత్రంలో జీవం ఉండదమ్మా. అర్థం కూడా మారిపోతుంది మొత్తం కంప్లీట్గా. జీవం ఉండదు. ఇంకా తా అంటానికి తేడా. తా అంటే 2 పళ్ళ మధ్యలోకి నాలిక వచ్చి గట్టిగా నొక్కాలి, నొక్కితే అది పూర్తి అక్షరం. 2 పళ్ళకి లోపల పెట్టి తా అంటే బయటికి రాకుండా తా అంటే అది అసంపూర్ణ అక్షరం. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సే షా స, దంతియ శకారం, మూర్ధన్య శకారం, తావల్య శకారం, ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, నాలిక ఎక్కడ తగిలితే ఏ అక్షరం పూర్తవుతుంది, ఇవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ పూర్తి చేసుకుని రావడానికి 22 సంవత్సరాలు పడుతుంది. అలా జరిగినప్పుడు ఆ మనిషి దగ్గర మంత్రం ఆధీనం అయిపోయి ఉంటుంది. అది దైవజ్ఞ. ఇప్పుడు మేము పంచాంగాలు రాస్తాము అంటే మేము చెప్పించుట గ్రహాలు ఉండాల్సిందే. అంతటిగా ఆ మంత్రాన్ని మేము సాధించుకొని ఉంటాం. కాబట్టి మేము చెప్పింది జరిగి తీరవలసిందే. ఎలా పడితే అలా, ఏది పడితే అట్లా అనుకుంటే దవదమ్మా. తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా అనేటువంటిది ఆ జన్మాంతము వస్తుంది. ఇవాల్టి రోజులలో మంత్రం ఎవరైనా చదవచ్చు, బ్రాహ్మణులకే మంత్రమా అని అందరూ రావటం వలన మంత్రానికి ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది. అదేంటండి మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఎలా తగ్గిపోతుందండి?
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఇది దీనికి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ ఒక పాటలాగా పెట్టి దానికి మంచి మ్యూజిక్ పెడితే ఎంత వర్ణిస్తున్నారు. అవి ఒక వింటున్నారు అలాంటివి. అక్షరం అపస్వరం పెడితే వాడికి శిక్ష ఏంటో తెలుసా అండి? ఉమ్. కింద మంట, ఓ. మంట మీద రాగి రేకు, ఉమ్. ఆ రాగి రేకు మీద ఇసక, ఇసక మీద వీణ పడేస్తారు, అమ్మో. సూర్యుడికి దగ్గరగా ఉంచుతారు. అమ్మో. అంటే అక్షరం దోషం వచ్చిన, అక్షరం అపస్వరం చెప్పిన అంత ఘోరంగా ఉంది. భగవంతుడు మాకు ఇచ్చే శిక్షలు. ఉమ్. మేము చదువుకునేటువంటి రోజుల్లో అక్షరాల దోషాలు పడితే మమ్మల్ని తలకిందులుగా వేలాడదీశారండి. అమ్మో. ఉమ్. ఇవాళ అట్లా ఎక్కడైనా ఒక దెబ్బ కొట్టినా, ఒక శిక్ష వేసినా జనాలు వచ్చేస్తున్నారు. నా కొడుకుని ఎలా చేస్తే వాళ్ళు బ్రతుకు ఎందుకు బ్రతుకుతారు, ఇది ధర్మంగా ఎలా జీవించగలుగుతారు, ఉమ్. తలకిందులుగా మమ్మల్ని వేలాడదీశారండి. ఉమ్. అమ్మో. మేము మా నాన్నకి చెప్పుకున్నాం, నాన్న ఇలా చేశారంటే చస్తే చచ్చిపో నువ్వు, ఉమ్. నిన్ను నీ బాగు కోసం నేను పాఠశాలలో వేశా, వాళ్ళు కొడుతున్నారు తిరుతున్నారు, నా దగ్గరకు ఇంటికి వచ్చి చెప్పావంటే నువ్వు ఎంత నీచమైన మనిషివో, అమ్మో. నా కొడుకుగా నువ్వు చచ్చిపోయావు అన్నారండి ఒకటే మాట. అమ్మో. అక్కడ మాటలు ఇక్కడ నువ్వు తీసుకొచ్చి నాకు చెప్తున్నావు అంటే నేను వాళ్ళని తిట్టాలి, ఇప్పుడు నా కొడుకు నువ్వు అంటావా అని చెప్పి. ఆ. నువ్వు అలా తీసుకొచ్చి చెప్పి ఇటువంటి నీచమైన గుణం నీ దగ్గర వచ్చినట్టే నా కొడుకు నువ్వు చచ్చిపోయావు అన్నారు ఒకటే మాట. అంత కఠినంగా ఉంటే తల్లిదండ్రులు ఆ పిల్లలకి అంత చదువు వస్తుందమ్మా. ఉమ్. అంత చదువు వచ్చిన తర్వాత ఉమ్. ఇవాళ నన్నే అనుకోండి, ఉమ్. అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తున్నా. ఉమ్. అగ్నిహోత్రం 40 నిమిషాలు 45 నిమిషాల లోపల ఉంటుంది, జ్వాలలు అంత ఎత్తొస్తూ ఉంటాయి. మరి ఆ మంత్రం అనేటువంటిది ఎంత ఆధీనంలో ఉంటే ఆ విధానాన్ని మనం అనుసరిస్తున్నామమ్మా. అంత అద్భుతం నిజంగా. అది మనము ఉమ్. ఎన్నుకునే మనిషిని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మంత్రంగా ఒక నియమం ఉంటుంది, అది అందరూ పాటించాల్సింది. ఎన్నుకునే మనిషి, ఉమ్. ఆ మనిషికి ఎంతవరకు సామర్థ్యం ఉంది, ఆ మనిషి చేసేటువంటి విధానం ఎలా ఉంటుంది, ఉమ్. ఆ ఎన్నుకునే మనిషిని బట్టి ఆ శక్తి మనం సంపాదించగలుగుతాం. దారిపోయటమే. ఉమ్. ఎన్నుకునే మనిషి దగ్గరే అంత శక్తి లేదనుకోండి, ఆ శక్తి మనకేం వస్తుంది? ఇంకా కరెక్ట్. కొన్ని 2 విషయాలు చెప్పి నేను ఆపేస్తానమ్మా. తప్పకుండా చాలా మంది జపాలు హోమాలు తపాలు అని చేయించుకుంటూ ఉంటారు. చేయించుకుంటారు. జపం అనేటువంటిది జపించటం, మనస్సులో మానసికంగా బయటకు వచ్చేటువంటిది కాదు. ఉమ్. మీరు వచ్చి కూర్చున్నారు ఏమంటే మాకేదో రాహుకేతు జపం కావాలండి అన్నారు, నా దగ్గరికి వచ్చారు, నేనేం చేస్తాను, మౌనంగా కూర్చుంటే జపమాల పట్టుకొని ఇంటి అసలు మంత్రం చెప్తున్నారా లేదా, ఈయనకు వచ్చారా అని మీకు రకరకాల డౌట్లు వస్తాయి. ఆ. జపం అనేటువంటిది ఎప్పుడైతే బయటకు వస్తున్నావో అది మారణ మంత్రం. అమ్మో. ఉమ్. పారాయణ అంటే బయటికి మాత్రమే చెప్పాలి, ఉమ్. పారాయణ చెప్పి లోపల చెప్పుకోకూడదు. ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాజ చ మజస్కరాజ చ నమ శివాజ చ శివతరాజ బయటికే చెప్పాలి. ఉమ్. అలానే కొన్ని ప్రయోగాలు మనం చూడకూడదు. ఆహా. అలా అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని 10 మంది కలిపి గట్టిగా ఉమ్. చెబుతుంటే, అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రీసెంట్గా ఒకరికి నేను చేయించవలసి వచ్చింది. మామూలుగా నాకు చచ్చగా ఒకరికి చేయించాలంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ కూడా దీక్షా నియమాలు పాటించారు కాబట్టి నీకు నేను పోతలకంట మొహమాటంగా ఒకరికి చేయించవలసిన పరిస్థితి వచ్చింది. సరేనమ్మా అన్న ఏదో అంటే మొన్న మా వాళ్ళకి గుళ్ళో చేశారండి, 10 మంది పంతులు గారు కూర్చొని గట్టిగా మంత్రం చెప్పారండి అన్నారు. వెంటనే కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి నమస్కారం చెప్పి 9 మంది వదలకన్నా చచ్చ కోపం అండి నాకు. ఉమ్. నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఫలితం ఏ రకంగా వచ్చింది చూడు నువ్వు. ఉమ్. అందుకని వాళ్ళు ఇలా చేశారు, నా దగ్గరికి ఎందుకు వీళ్ళు వచ్చావు? ఇలా అన్నారండి. ఉమ్. అలానే జాతకాలు కూడా కొంతమంది డబ్బులు కడతారు. నేను ఒకటి చెప్తాను, నాకు జాతకాల దగ్గరికి రావద్దు, నాకంటూ కొంత సమయం ఉంటుంది. అమ్మవారి నుంచి నాకు అనుమతి వస్తే మాత్రమే చెప్తారండి. రెండో రోజు రావచ్చు, 3 నెలలు పట్టవచ్చు, చెప్పలేవు. ఉమ్. ఆ లోపల నేను జాతకాలు చెప్పను అంట. దానికి సిద్ధపడి డబ్బులు కట్టి 3వ రోజు నుంచి 30-40 ఫోన్లు చేస్తూ ఉంటారు. ఉమ్. అంటే ఎందుకంటున్నానంటే ఇది భగవంతుడు అంటే ఎంత ఇదంటే, మీరు అష్టాచం ఆడతారా? ఉమ్. ఆడతారు కదా. ఆడేదండి. ఆడినప్పుడు మనం గబలు ఇట్లా వేస్తాం, ఆ. అష్టపడింది అనుకోండి నాదే అంటాం, అదే 2వ 3వ పడితే దేవుడికి దేవుడికి అంటాం. అంటే పందెంలో కూడా పెద్ద పందెం దేవుడికి వెళ్ళిన స్టేజ్లో మనం ఉన్నాం. అటువంటిది నిజ జీవితంలో భగవంతుడి దగ్గర నుంచి మనం అనుగ్రహం తీసుకోవాలంటే ఆ అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటువంటి బ్రాహ్మడు ఎంత ఉత్తీర్ణుడై ఉండాలి, ఎంత నిష్ణాతుడై ఉండాలి, ఎంత క్రమబద్ధీకరంగా ఉండాలి, అది మనం చూసుకోవాలమ్మా. అంటే మీరు అడిగారు చూసారు, ఒకటి మంత్రం నిజంగానే అది ఫలిస్తుంది అంటే ఆ మంత్రాధీనం, ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉన్నదో వారి ద్వారా మనం, వారు ఎలా ఉంటారు తెలుసమ్మా? గీతాంజలి గారు ఇచ్చారు,
మీరు గీతాంజలి గారితో నాకు ఎందుకమ్మా, మీరు వచ్చింది మీకు ఉన్నటువంటి సమస్య గురించి నా దగ్గరికి వచ్చారు, అలా కూర్చోండి. మీరు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి మీకు కాఫీ ఇచ్చో పాలు ఇచ్చో మీకు ఏదైనా మర్యాద చేస్తే మీరు రావడం దానికి ఇక్కడ మర్యాదల కోసం వచ్చారు, మీ ఇంట్లో మీకు మర్యాదలు దొరకవా? జాతకులుగా వచ్చినప్పుడు మీ కష్టం గురించి నేను మాట్లాడాలి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నాకెందుకు? ఆయనకి ఏదో కాస్త మర్యాద ఇస్తే మనకేదో బాగుంటుంటే అది అవ్వదమ్మా. నీ ఎవరైనా కావచ్చు కాక నాకెందుకు, నువ్వు అక్కడ కూర్చో, ఆ మూల చాప వేసాను, చాప మీద కూర్చో. నువ్వు నేనేదో ఒకటే చేస్తాను. నా ఇంటికి ఎవరైనా పిలిపించినప్పుడు మంచిని ఇస్తే గ్లాస్ తోల్చి కాఫీ ఇచ్చినా, ఒకవేళ 2-3 గంటలు కూర్చుంటే కాఫీ ఇస్తా, గ్లాస్ తోల్చి అక్కడ బోర్లు ఇచ్చామంట, గ్లాస్ తోల్చి బోర్లు ఇచ్చి వెళ్ళమంట. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అయితే నేనేం చేస్తా? మీ రూల్ అంతే, అది నా తత్వం అది. అసలు మంచినీళ్ళు కూడా ఇవ్వను తొందరగా, మంచినీళ్ళు కూడా ఇవ్వను. నీ దగ్గర ఎంత శక్తి ఉంది, ఎంత ఓపిక ఉంది అనేటువంటి నేను తెలుసుకుంటా. ఆ ఓపిక అనుసరించి నీ జీవితం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది నేను చూసుకుంటా. ఇవి మంచి ఆ ముఖ కవలికలు ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఫోన్ చేసి పంతులు గారు ఆమె ఇంటికి వస్తున్నారమ్మన్నారు, అయిపోయింది సంపర్మార్పణ వస్తూ. ఆ మంత్రం ఎంత అధీనంలో ఉంది, అప్పుడే దైవాధీనం జగత్ సర్వం, జగత్తు మొత్తం భగవంతుడి అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం, ఆ ఒక్క దేవుడు మంత్రాలని ఆధీనంలో ఉన్నారు. ఆ మంత్రం బ్రాహ్మణాధీనం. అటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు చేత మనం చేయించుకునేటువంటి దానికి 100కి 10,000 రెట్లు ఫలితం వస్తుంది మనకు. అదే మనకు కావాలి. మంత్రం వర్తిస్తుందా, వర్తించదంటే సావిత్రీంభో అనుబ్రూహితి బ్రూయాతు అని ఆ సావిత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న దగ్గర నుంచి 3 పుట్ల సంధ్యానం చేసుకునేటువంటి అతని ముఖంలో ఈ పౌడర్లు, ఈ పెయింట్లు ఇవన్నీ రాయక్కర్లేదమ్మా. ఒక రకమైనటువంటి తేజస్సు అయితే ఉంటుంది. అది మనం గమనించి అటువంటి వ్యక్తిని అప్రోచ్ అయితే మీరు 20 సంవత్సరాల నుంచి పడే కష్టం కూడా నా అంచనా ప్రకారం 120 రోజుల్లో బయటపడతారమ్మా. అది విధానం. మంత్రం మనకు ఉపయోగిస్తుందంటే ఆ తత్వవేత్తను మనం కనుక్కోగలిగామా లేదా అది తెలుసుకోవాలి. నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.